నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను వెల్నెస్ కోచ్ ని. పీసీఓఎస్ అనేది స్లీప్ రిలేటెడ్ ఇష్యూ. 3 to 4 days మినిమం ఒక 6-7 గంటలు సరైన స్లీప్ లేకపోతే మన ఇన్బ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే మీ బాడీ స్ట్రెస్ గురవుతూ ఉంటుందో, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటుందో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన మీరు తీసుకునే ఏ రకమైన ఫుడ్ ని కూడా మామూలు బాడీ యాక్సెప్టెన్స్ అనేది సరిగ్గా తీసుకోదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన మీకు బాడీలో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు, అక్నే ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎక్కువగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మీరు దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి సరైన స్లీప్ అనేది మీరు బెటర్గా బ్యాలెన్స్డ్ ఫుడ్ ప్లేట్తో పాటు న్యూట్రిషన్ బ్యాలెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీ ఫుడ్ ప్లేట్లో ఫైబర్, ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. మీరు మీ వెయిట్కి తగ్గట్టుగా వాటర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్లీప్ అనేది బెటర్గా తీసుకోండి. మార్నింగ్ సన్లైట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ కండి. ఎక్సర్సైజెస్, స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేయడానికి ప్రయత్నం చేయండి. వీటన్నిటి వలన మీ స్లీప్ అనేది బెటర్గా ఎన్హాన్స్ అయ్యి ఆటోమేటిక్గా పీసీఓఎస్ కంట్రోల్లోకి వస్తుంది. ఇలాంటి మంచి మంచి విషయాలు కనుక నా నుంచి మీరు తెలుసుకోవాలంటే కనుక నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.